పూర్వకాలంలో ధర్మం భూమిపై బలంగా ఉన్న రోజుల్లో మాఘమాసం వచ్చినప్పుడు దేవతలందరూ ఎంతో ఆనందించేవారు. ఎందుకంటే ఈ మాసంలో వచ్చే పౌర్ణమి రోజు సూర్యుడు, చంద్రుడు, భూమి ఒకే సరళలో నిలిచి భూమిపై అపారమైన దివ్యశక్తిని ప్రసరింపజేస్తాయి. ఆ శక్తి నదీ జలాలను పవిత్రం చేసి మనుషుల మనసులను శాంతితో నింపుతుంది. అలాంటి పవిత్ర మాఘమాసంలో గంగానది తీరంలో మహర్షి భృగువు లోకక్షేమం కోసం ఘోర తపస్సు చేశాడు. చలి, ఆకలి, నిద్ర అన్నింటినీ జయించి భగవంతుని నామస్మరణలో లీనమయ్యాడు. రోజులు గడిచాయి. చివరకు మాఘ పౌర్ణమి రోజు వచ్చింది. పౌర్ణమి చంద్రుడు సంపూర్ణంగా ప్రకాశిస్తున్న సమయంలో ఆకాశం అంతా దివ్యకాంతితో నిండిపోయింది. ఆ క్షణంలో శ్రీ మహావిష్ణువు భృగువు ముందు ప్రత్యక్షమయ్యాడు. భక్తితో నమస్కరించిన భృగువును ఆశీర్వదిస్తూ విష్ణువు ఇలా అన్నాడు: ఈ పవిత్ర రోజున శుద్ధ మనస్సుతో పవిత్ర నదిలో స్నానం చేసి, ఆకలితో ఉన్నవారికి అన్నదానం చేసి, నా నామాన్ని స్మరిస్తే అనేక జన్మల పాపాలు నశిస్తాయి. ఈ రోజు చేసే చిన్న పుణ్యకార్యం కూడా అపారమైన ఫలితాన్నిస్తుంది. భృగువు వినయంగా, ఈ రోజుకే ఇంత మహిమ ఎందుకని అడిగాడు. అందుకు విష్ణువు సమాధానంగా, మాఘ పౌర్ణమి రోజున నదీ జలాలు అమృతంతో సమానమవుతాయి. చంద్రుని కాంతి మనస్సును శాంతింపచేస్తుంది. ధర్మ మార్గం సులభమవుతుంది అని చెప్పాడు. ఆ రోజు నుంచే ప్రజలు మాఘ పౌర్ణమిని పవిత్రంగా భావించి ఉదయాన్నే నదుల్లో